ఫ్రెండ్స్ అగోండి అక్కడైతే మా మమ్మీ వాళ్ళు అయితే ఉన్నారు, చూస్తున్నారు కదా. మిడిల్లో ఉంది మా మమ్మీ, మీ రైట్ సైడ్లో ఉంది గౌతమ్ వాళ్ళ మమ్మీ, లెఫ్ట్ సైడ్లో ఉంది స్వాతి. ఇవ్వండి ఆంత్ వాళ్ళ మమ్మీ, చూస్తున్నారు కదా. ముగ్గురు అయితే వస్తున్నారు. అక్కడైతే మా మమ్మీ అయితే ఉంది. హాయ్ చెప్పండి మమ్మీ, హాయ్ చెప్పు. ఇక తినే మా మమ్మీ, హాయ్ చెప్పు మమ్మీ. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏదో గుడి అయితే ఉందన్నమాట, చూస్తున్నారు కదా. పైన అయితే శివుడు ఉన్నాడు, సారీ నాట్ శివుడు, గణేష్ అయితే ఉన్నాడు, వినాయకుడు. ఇదైతే ఏదో గుడి, గడి అయితే వేసే ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇదైతే పెద్ద ఉంది, ఆడేదో ఫ్లెక్స్ చేస్తున్నారు. భైరవి త్రముఖ దర్గాంబ బర్కులేశ్వర స్వామి దేవస్థానం అని రాస్తున్నారు సారీ, చూస్తున్నారు కదా. అక్కడైతే రాస్తున్నారు. ఇదైతే పెద్ద చెట్టు ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే ఉంది, హాయ్ చెప్పమా. ఇవ్వండి మా అమ్మ అయితే మాతో పాటే వచ్చింది, మేము వచ్చిందే మా అమ్మల ఊరు అనమాట. మా తమ్ముడు అయితే అడుగుచ్చారు. ఇక్కడైతే ఏదో అంటే ఆ గుడికి ఎంట్రన్స్ అనమాట, ఇక్కడైతే ఉందన్నమాట, చూస్తున్నాను కదా. అబ్బా అసలు ఎట్లున్నాయి కొండలు, మామూలుగా లేవు అసలు. రాంతిద్దామంటేనే ఫుల్ కొండలు అయితే ఉంటాయి. ఇక్కడైతే ఏదో వెళ్ళే దారి అయితే ఉందన్నమాట అటు సైడ్కి, చూస్తున్నారు కదా. అక్కడైతే కొండలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొండలు అయితే ఉన్నాయి పెద్దగా. ఆడైతే చెట్లు ఉన్నాయి. అసలు ఆ కొండ చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. అసలు దానిపైకి ఎక్కుతారంట కొంతమంది, ఎక్కేవాళ్ళు ఉంటారు, కళాకారులు. మౌంట్ ఎవరెస్ట్ ఎట్లా ఉంటాయో అట్లా ఉందన్నమాట. అంటే దీనికంటే హైట్ ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి. చూస్తున్నారు కదా ఇక్కడైతే చెట్లు ప్లాంట్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. అక్కడైతే ఏదో ఒక గుడిలాగా ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే లయన్స్ క్లబ్ చేమకుర్తి ఎన్విఎస్ అంటే ఏందో నాకు తెలీదు, చూస్తున్నారు కదా. అక్కడైతే మేమైతే వెళ్దాము. మా మమ్మీ వాళ్ళు అయితే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, మనమైతే వెళ్దాం. ఇక్కడైతే ఏదో గొంతు ఉంది, ఈడైతే గాజు అయితే ఉంది. మనమైతే అటు నుండి అయితే అటు వెళ్ళొచ్చు, చూడండి. మనమైతే వెళ్దాము. మా అమ్మ ఇక్కడైతే చూసారు కదా ఎట్లుందో. నేను ఇది ఎక్కాను. ఇప్పుడైతే నేనైతే గొంతులో అయితే వెళ్తున్నా. ఇక్కడైతే ఏదో రూమ్ లాగా ఉంది, ఇదేదో వస్తామన్నమాట, చూస్తున్నాను కదా. ఇందాక నేను మీకు చూపించా కదా రోడ్డు, అదే అనమాట. ఇదైతే మొత్తం దారి, వెళ్ళే దారి. ఇదైతే ఎవరో థమ్స్అప్ అయితే పెట్టారు, ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓల్డ్ అనమాట, విశ్వ బ్రహ్మస్నాన. ఫ్రెండ్స్ ఇక్కడైతే విశ్వ బ్రహ్మణ సేమాజము అని రాసింది. ఇదైతే ఓల్డ్ అనమాట, పాతది. అక్కడైతే ఫుల్ ఖాళీ అయితే ఉంది. అక్కడ ఏందో ఏమో, అక్కడ డోర్లు ఉన్నాయి, లాక్ అయితే వేసే ఉన్నారు, చూస్తున్నారు కదా. రండి గౌతమ్ కూడా తీస్తున్న, వాడికి పాల్గొడానికి రావట్లే. నాకు నోరు తిరగదు ఫ్రెండ్స్ ఎందుకో. మనమైతే ఇప్పుడైతే అటు వెళ్ళిపోతున్నాం, రండి ఫ్రెండ్స్. ఇదైతే స్ట్రైట్ రోడ్ అనమాట, రింగ్ రోడ్ లాగా అయితే ఉంది. ఆడైతే చాలా ఖాళీగా అయితే ఉంది. ఇదంతా ఏందో చెట్లు ఉన్నాయి, దెయ్యం ఉంటుంది, ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్లో అమ్మో ఫ్రెండ్స్ ఆడైతే పాము పుట్ట అయితే ఉందన్నమాట. అదేం పుట్టనో నాకైతే తెలీదు అమ్మా. ఈ ఫారెస్ట్ ఆడైతే చీమల పుట్ట మరి పాముల పుట్ట ఏమో తెలియదు నాకైతే. ఇప్పుడైతే మనమైతే ఇవ్వండి మొత్తం అయితే రింగ్ రోడ్ లాగా అయితే ఉంది స్ట్రైట్నా. ఇప్పుడైతే మేమైతే ఫారెస్ట్లో అయితే ఉన్నాము, ఫారెస్ట్లో నడుస్తున్నాం, చూస్తున్నారు కదా. ఇట్లా ఫారెస్ట్ ఉంటుంది, నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది మధ్యలో గౌతమ్. ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది కదా, నల్లగా లోపల. మేమైతే ఫారెస్ట్లో అయితే నడుస్తున్నాం అనమాట, చూస్తున్నారు ఎట్లుందో. మొత్తం చెట్లు ఎండిపోయి ఇట్లా మొత్తం ఉన్నాయి అనమాట. ఆడైతే రాళ్ళు పెట్టి ఇలా అన్ని రాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే నాకైతే ఎందుకో కొంచెం భయం ఉంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అక్కడైతే మొత్తం ఓల్డ్ బావి అయితే ఉందన్నమాట. అక్కడైతే ఏదో మంచం కూడా ఉంది, నేను జూమ్ చేస్తా చూడండి. ఇవ్వండి అక్కడైతే ఏదో మంచం అయితే ఉంది. ఇక్కడైతే ఓల్డ్గా ఉంది, మొత్తం దెయ్యాలు ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇదైతే ఇప్పుడైతే కొండ క్లియర్ కనపడుతుంది అనమాట, చూస్తున్నారు కదా. ఇంత పెద్ద కొండ. మేమైతే అటు నుండి అయితే వచ్చామన్నమాట. ఇదైతే చాలా ఇట్లా ఫారెస్ట్ లాగా ఉంటుంది అనమాట, చూసారు కదా. అసలు ఎంత పెద్ద కొండను ఇక్కడైతే క్లియర్గా కనపడుతుంది అనమాట. అక్కడైతే అమరావతి ఏదో నాకైతే ఏదో నోరు తిరగట్లేదు ఫ్రెండ్స్. అక్కడైతే మొత్తం ఖాళీగా అయితే ఉందన్నమాట, చూసారు. మేమైతే ఇటైతే వెళ్తున్నాం అనమాట. అసలు ఎంత మొత్తం అసలు ఇట్లా చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి.
మీకే కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఇంకా మాకు ఎట్లా అనిపడుతుందో మీరే ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి. అసలు మీకు అట్లుందంటే ఇంకా మాకు ఎట్లుంటుందో చూస్తున్నారు కదా. అమ్మో ఫ్రెండ్స్, ఇక్కడైతే కాలువ అయితే ఉందన్నమాట ఒకటి, సేమ్ కోనేరు లాగానే ఉంది. దీంట్లో అయితే షిప్ అట్లా వెళ్తే భలే ఉంటుంది. ఇమాజిన్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు కదా, మొత్తం గ్రీన్ కలర్లో అయితే ఉంది. మేము దగ్గరలో ఉన్నాము, చూస్తున్నారు కదా, మొత్తం నీళ్ళు ఎట్లా మొత్తం ఎట్లుందో. గౌతమ్ అయితే అరుస్తున్నాడు, ఇప్పుడు కూరుకన్నా కోపం వస్తుంది ఏందో. అసలు దాంట్లో పడితే ఇంకా అవుటే ఫ్రెండ్స్. అసలు ఎట్లుందో మొత్తం ఇట్లా ఉంది. అయితే ఇక్కడైతే సత్రం లాగా ఉందన్నమాట. మొత్తం ఇక్కడ నైట్ కొంతమంది పండుకుంటారు. ఇక్కడైతే చీమలు చూసారు కదా ఎట్లుందో ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం ఉంది. ఇక్కడ ఆడైతే మచ్చ కూడా పడ్డది ఎట్లుందో. ఇక్కడైతే కొంతమంది పండుకుంటారు అనమాట సత్రము. ఇక్కడైతే మొత్తం ఖాళీగా ఉంటున్నారు కదా. అసలు ఏ పింక్ కలర్లు ఉన్నాయి ఏందో. ఇక్కడైతే చీమలు అయితే ఉన్నాయి మొత్తం. ఇట్లా ఈ దారిని అయితే వచ్చినాయి వాళ్ళ సైన్యం అనమాట. ఈ చీమ చూసారు కదా, బియ్యాన్ని అయితే తీసుకెళ్తుంది. అసలు ఏడకి వెళ్తున్నాయి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇలా వచ్చినాయి, ఓ కిందకి వెళ్తుంది. ఓకే, ఆడేదో హోల్ లాగా ఉంది, ఆడకైతే వెళ్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మా తమ్ముడే గెలుపుతున్నాడు వీటిని. చాలా చీమలు అయితే ఉన్నాయి ఇక్కడ. రండి మనమైతే ఆడకి వెళ్దాం. అసలు ఇటు సైడ్ వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడైతే ఫారెస్ట్ అని చెప్పాం కదా. ఇక్కడైతే అంత ఫారెస్ట్ లాగానే ఉంటుంది. చూస్తున్నాం కదా అసలు ఎట్లుందో ఫ్రెండ్స్. ఇక్కడైతే కాలువ అయితే ఉంది, చూస్తున్నారు కదా, మొత్తం ఇలా కాలువ అయితే ఉంది. అక్కడ నుండి ఆడదాకా నేనైతే దాటా. వీడు దాటుతాడంట, చూద్దాం. దాటాడు దాటాడు వీడికి అన్నాడు. చూస్తున్నాం కదా, మనమైతే వెళ్దాం ఫ్రెండ్స్. మేమైతే కారులో అయితే వచ్చామన్నమాట రామతీర్థంకి. ఇదైతే టాటా కంపెనీ అనమాట. చూస్తున్నారు కదా, నెంబర్ ప్లేట్ అనమాట. మేమైతే కార్లు, ఆడైతే లారీలు పోతున్నాయి దుమ్ము లేకుండా. మేమైతే ఈ కారులో అయితే వచ్చాము, చూస్తున్నాం కదా. ఇదనమాట మేము వచ్చిన కారు, అందరం కలిసి వచ్చాము. ఇది ఏదో పెట్రోల్తో నడిచేది అనమాట. ఇది వచ్చేసి నెక్సాన్ టాటా అనమాట. వెనకాల ఈ వైపర్ కూడా ఉంది, చూస్తున్నాం కదా, దుమ్ము ఉంది కొంచెం. అండ్ ఇదైతే నాకు తెలిసి గ్రే కలర్ టైప్లో ఉంది, గ్రే కలర్ టైప్ అనమాట. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రామతీర్థంలో ఉన్న పద్మశాలిది సత్రం అనమాట. అన్నదానం చేస్తారు ఇక్కడ, చూస్తున్నారు కదా. అడైతే శ్రీ పద్మశాలిల అన్నదాన సత్రము అని రాసింది. ఇక్కడైతే పద్మశాలిది అనమాట ఈ సత్రం వచ్చేసి. అన్నదానం చేస్తారు ఇక్కడ ఫ్రెండ్స్. మీకైతే జాతర జరిగిద్దని చెప్పాను కదా. జాతర రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా అన్నదానం అయితే జరిగిద్ది అనమాట. చూస్తున్నారు కదా, నేనైతే మీకు పేరు అయితే చూపిస్తా, చూడండి. చూసారు కదా, శ్రీ పద్మశాలీలు అన్నదాన సత్రం అనమాట. చూస్తున్నారు కదా, ఆడైతే బల్లాలు అయితే వేస్తున్నారు. ఆడైతే లారీలు పోతున్నాయి, ఎటు పోతున్నాయి నాకు అర్థం కావట్లేదు, అటెటో పోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేరేడు చెట్టు అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా అయితే ఉంది. మొత్తం చాలా ఆకులు అయితే ఉన్నాయి. 2 నేరేడు చెట్లు అనమాట. 1, 2 2 అయితే ఉన్నాయి. ఇక్కడ 2 జాయింట్ అయి ఉన్నాయి. ఇక్కడ అందుకనే మంచిగా షాడో అయితే ఇస్తుంది, నీడ మొత్తం నీడగానే ఉంది. ఇక్కడ మొత్తం చాలా చల్లగా ఉంటుంది నైట్ అయితే. చూస్తున్నాం కదా, ఇక్కడైతే 2 నేరేడు చెట్లు ఉన్నాయి అన్నమాట. కాకపోతే నేరేడుకాయలు ఇంకా రాలేదనుకుంటా, లైట్ పిందుల్లాగా ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పుడు పిందులే అంటారు కదా, అట్లా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మేమైతే ఇలా చాలాసార్లు వచ్చాము. నాకు తెలిసి ఇది ఎప్పుడు వచ్చాము, ఎన్నో టైం వచ్చాము నాకైతే తెలీదు. ఇగోండి కారు మాది. అండ్ మీరు కూడా ఇలా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చుంటే మీరు కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా.